వెల్కమ్ టు కేసీసీ న్యూస్. ముందుగా కేసీసీ ప్రేక్షకులకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేను సోనా. హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మౌలిక సదుపాయాలపై ఆరా. శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారి ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. వైభవంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలతో కిటకిటలాడిన ఆలయాలు. టీడీఆర్ బాండ్ల కుంభకోణం నిందితులపై చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ ను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నవరం బస్టాండ్లో ప్రయాణికులతో మంత్రి మండిపల్లి మాట్లాడారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే అన్నవరం బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. క్యాంటీన్ను సందర్శించి అక్కడ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కాకినాడ నగరంలో అమ్మవారి ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం, సంతచెరువు కనకదుర్గ అమ్మవారి ఆలయాలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు భక్తుల ఆలయాలకు చేరుకుని అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాల్లో భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో విశేషమని, కుటుంబ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతోందని అర్చకులు తెలిపారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం, సంతచెరువు, సినిమా రోడ్, కాకినాడ. నా పేరు రవికిరణ్ అండి. చేబ్రోల్ రవికిరణ్. ఇక్కడ ఈ 4 వారాలు వరలక్ష్మి వ్రతం సామూహిక పూజలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువగా జరుగుతాయి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి కుంభం పూజలు, వరలక్ష్మి పూజలు బాగా ఘనంగా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క భక్తుడు వచ్చి అమ్మవారు దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గత వైకాపా ప్రభుత్వం హయాంలో కాకినాడ నగర నియోజకవర్గంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడిన నిందితులపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శాసనసభలో ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై టీడీఆర్ బాండ్ల పేరుతో సుమారు 600 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని, దీనిపై విజిలెన్స్ విచారణ కూడా జరిగిందని పేర్కొన్నారు. ఎస్పీ గారు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తున్నారు. అధ్యక్ష, దొంగలను అరికట్టడంలో బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గాంజా కూడా చాలా బాగా అరికట్టారు. అధ్యక్ష, గాంజా అరికట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవన్నీ అరికడుతున్నారు. కానీ మా నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 5 కోట్లు విలువ చేసే భూమికి 50 కోట్లు చూపించి ఎకరానికి టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారు. అధ్యక్ష, దగ్గర 660 కోట్లు. రెండోది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న స్థలాన్ని కమర్షియల్గా చూపించి ఎక్కువ రేటు చూపించి అలా టీడీఆర్ బాండ్స్ కొంత తీసుకున్నారు. ఆ విషయాన్ని మీ ద్వారా అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వానికి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. మాట్లాడారు ఏ విధంగా పొరపాటు చేశారు, వాళ్ళు ఏ విధంగా స్కామ్ చేశారు అని వివరాలతో ఇచ్చాం. అధ్యక్ష, అది ఎవరు చేశారన్నది కూడా ఇచ్చాం సార్. అధ్యక్ష, ఆధారాలతో ఇచ్చిన తర్వాత, తమ ద్వారా ఇచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అయ్యింది. అధ్యక్ష, విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎటువంటి సమాచారం
ప్రభుత్వం వెల్లడించలేదు అధ్యక్ష. నేనేమంటాను అధ్యక్ష, దొంగలు పట్టుకుంటున్నారు, గాంజా అరికట్టం, అన్ని అరికట్టం, మరి ఇంత పెద్ద స్కామ్ చేసినప్పుడు ఇటువంటి వాళ్ళని ఎందుకు 2.5 సంవత్సరాలైనా ప్రభుత్వం బయట పెట్టట్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది ఆలోచించాలి అధ్యక్ష, మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇది ఆధారాలతో చూపించినప్పుడు కూడా ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే, ఇది కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటివి ఎక్కువ జరుగుతాయని నేను భావిస్తాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగిన ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. భవిష్యత్తులో ఇలాంటివి చేయడానికి అందరూ ఆలోచిస్తారు. మన ప్రభుత్వం ఈ రోజున చాలా ప్రతిష్టాత్మకంగా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. దీంట్లో ఎందుకు జాప్యం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. గర్భస్థ పిండ జన్యుపరమైన లోపాలు, క్రోమోజోమ్ సమస్యలను గుర్తించడానికి మాత్రమే అల్ట్రాసౌండ్ టెక్నిక్ వాడాలి తప్ప ఈ యొక్క సాంకేతికతను లింగ నిర్ధారణ కోసం దుర్వినియోగం చేయరాదని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మరియు జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు కమిటీ అధ్యక్షుల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చట్టం అమలు తీరు, స్కానింగ్ కేంద్రాల నమోదు, తనిఖీలు, ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భ్రూణ హత్యలను అరికట్టడంతో పాటు జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తిలో సమతుల్యతను సాధించేందుకు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994ను పకడ్బందీగా అమలు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 20 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా నమోదవుతున్న ఆరోగ్య కేంద్రాల పరిధిలో విస్తృత అవగాహనతో పాటు ప్రభుత్వ పోషకాలు ప్రోత్సాహకాలు అందిస్తూ లింగ సమానత్వాన్ని, సమతుల్యతను కాపాడాలని స్పష్టం చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో జన్మించే శిశువుల్లో బర్త్ డిఫెక్ట్స్ ఉన్న వారి గురించి రికార్డు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు చట్టంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో చట్ట అమలు మరింత సమర్థవంతంగా ఉండేందుకు వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీస్ మరియు సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, డిఐఓ డాక్టర్ కెవి సుబ్బరాజు, డాక్టర్ అమలా పెద్దాపురం, డిఐఓ ఎన్ ప్రశాంతి, ఎన్జీఓ యాళ్ల పద్మలత, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి నాగబాబు, హెచ్ఈఓ సూర్యచంద్రరావు, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య విషయంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న షేక్ సాదిక్ ఖాన్ బేషరతుగా లొంగిపోయి విచారణకు సహకరించాలని కాకినాడ ముస్లిం మైనార్టీ జేఏసీ విభాగం కోరింది. కాకినాడలో ప్రముఖ న్యాయవాది, ముస్లిం మైనార్టీ జేఏసీ కో కన్వీనర్ ఎండీ జవహర్ అలీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండీ జవహర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు అజాజుద్దీన్, మొహమ్మద్ అస్గర్, ఎండీ ఇమ్రాన్, మహమ్మద్ రహత్ షరీఫ్, మహమ్మద్ ఇనాముల్లా, మహమ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు చాలా దురదృష్టకరం. అలాంటివి జరగకూడదని, ఈ మీడియా ముఖంగా అలాంటి ప్రచారాలు చేయవద్దని, వాటి వల్ల శాంతియుత వాతావరణంలో మత విద్వేషాలకు దారి తీస్తుంది. అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని దయచేసి అందరినీ మేము కోరుతున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను ఆపి మనమందరం కూడా ఏదైతే తప్పు జరిగిందో, నేరం జరిగిందో ఆ నేరస్తుల్ని పట్టుకొని శిక్షించడానికి కావలసినట్టుగా ప్రతి ఒక్కళ్ళం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం సహకరించాలి. ఈ ముస్లిం సమాజం కూడా సహకరిస్తుంది, తప్పకుండా సహకరిస్తుంది. తప్పకుండా సరియైన శిక్ష పడేలాగా ప్రయత్నం అందరూ చేయాలి. కానీ ఒక మతం మీద దుష్ప్రచారం జరగకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదని మరీ దుష్ప్రచారాలు జరగకూడదు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ముస్లిం మతానికి సంబంధించిన వారి మీద జరుగుతున్నటువంటి వాటిని మేము ముస్లిం జేఏసీగా ఖండిస్తూ, ఇలాంటి పరిస్థితులు కాకినాడ ప్రశాంత నగరంలో రాకూడదని, పునరావృతం కాకూడదని కోరుతూ, రాబోయే కాలంలో త్వరలోనే రేపు 26వ తారీఖున ముస్లింలు మీలాదున్ నబీ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమంలో మేము కాకినాడలో చక్కటి కార్యక్రమాలు, సెలబ్రేషన్స్ జరుగుతాయి మహమ్మద్ ప్రవక్త వారి పుట్టినరోజు సందర్భంగా. ఆ కార్యక్రమం జరుగుతుండగా ఎంతోమంది హిందూ మిత్రులందరూ వచ్చి చాక్లెట్లు, బిస్కెట్లు, టీలు, అలాగే మంచినీళ్లు పంచిపెట్టడం వంటి అలాంటి వాతావరణం కాకినాడలో ఉండడం మనం చాలాసార్లు చూసాం. అంత చక్కటి వాతావరణం కాకినాడలో
అలాంటి పరిస్థితిని కొనసాగేలా అందరూ ప్రయత్నం చేయాలి. ఏ విధమైనటువంటి మత విద్వేషాలకు దారి తీయకుండా అలాంటి ప్రచారాలు చేస్తున్న వారిని మనం అందరం కూడా తప్పకుండా ఖండించాలని చెప్పి మీ ముఖంగా మేము కోరుతూ మరొక్క మారు ఆ సాదిక్ ఎవరైతే ఉన్నారో అతను తప్పించుకొని తిరగడం చాలా కష్టం. చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి, ఎప్పటికైనా పట్టుకుంటాయి. కాబట్టి అతను ఆలస్యం చేస్తున్న కొలది అతను మరింత అపోహలు అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి అయినంత త్వరగా తను లొంగిపోయి ఏదైతే సమాజంలో పేర్కొని ఉన్నటువంటి ఏదైతే ఈ రకరకాల ప్రచారాలకు దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే అతను తప్పకుండా లొంగిపోయి పోలీసు వారికి సహకరించి వారి విచారణకు తోటాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎస్కే సాదిక్ ఖాన్ అయితే ఈ దుర్మార్గుడు లాగా దుర్ఘటన చేశాడు, అతనికి పూర్తి ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తికి మేము సందేశం మీడియా ద్వారా ఇవ్వడం ఏంటంటే వెంటనే వచ్చి లొంగిపోవాలి, పోలీస్కి సరెండర్ అయ్యి చట్ట ప్రకారం అతను చర్య తీసుకుంటే పోలీసు అదే అతను సరెండర్ అవుతారు, కుటుంబాలు బయట రిలీజ్ అవుతారు, ముస్లిం సమాజం బయటకు వెళ్తుంది. అదేవిధంగా ముస్లిం మీద ఆరోపణలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో, లవ్ జిహాద్ అని, ఉగ్రవాదం అని, దేశద్రోహి అని ఇలాంటివి వస్తున్నాయి సమాజంలో. భారతదేశంలో ముస్లిమ్స్ హిందూ పెళ్లి చేసుకోవడం, లవ్ చేసుకోవడం, విడిపోవడం అనేక సంఘటనలు డైలీ చూస్తుంటాం. ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నాం, విడాకులు తీసుకుంటాం, ఇన్ని జరుగుతుంటాయి. కానీ ఒక వ్యక్తి ముస్లిం పేరు రాగానే లవ్ జిహాద్, ఉగ్రవాదం, తర్వాత ఇలాంటి పేర్లు పెట్టడం చాలా తప్పు. దాన్ని పూర్తి ఖండిస్తున్నాం. అదేవిధంగా సాదిక్ చేసిన పని కూడా ఖండిస్తున్నాం. ఇంకో ఆరోపణ ఉంది, సర్పార్ పొజిషన్ ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ అయినట్టుంది. వాళ్ళ అల్లుడిని కూడా పాయిజన్ ఇచ్చినట్టుగా. అది కానీ నిజంగా ఉంటే ఇతను గురి తీయడం ఇంకా వేరే మార్గం లేదు. ఇతనికి ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే అతనికి శిక్షించాలి. శిక్ష తప్ప ఇంక వేరే అతనికి క్షమాపణ లేదు. చట్టపరంగా శిక్ష చేసుకోవాలని మేము కోరుతున్నాం. పోలీసు వాళ్ళని నిర్ధారణ చేయాలి. ఈ ప్రెస్ నోట్లు ఏవైతే ఉన్నాయో పోలీసు వాళ్ళు తెలిస్తే నిజాలే మీడియా ద్వారా తెలుస్తున్నాయి. అతను ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పేసి. వాళ్ళ కుటుంబం అయితే మంచి కుటుంబం, మా బాగా తెలిసిన కుటుంబం. వాళ్ళ నాన్న అయితే బాదుషా, అతని పేరు ఎస్కే బాదుషా. అతను జ్యోతుల మార్కెట్లో పనిచేసేవారు. వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేసుకుని అంటే వేరే పెళ్లిళ్ళకి వాటికి వంట చేసేది. ఊరి పేరు బాగా తెలుసు మాకు. వాళ్ళ అబ్బాయిలే ఎలా ఎదిగారు, ఎలా పెరిగారు, అలా పెంచింది. కరోనా నాన్న పోయిన తర్వాత ఎలా చేశారు అది అయితే మాకు పూర్తిగా తెలీదు. అతను ప్రో షూటర్గా అతను పని చేసుకుంటూ అతను ఏదో షాప్ కూడా ఓపెన్ చేసినట్టు తెలిసింది. కానీ ఈ పని చేయడం అనేది అమ్మాయిని ట్రాప్ చేయడం, తర్వాత వాళ్ళని ఏదో మీడియాలో వస్తున్నాయి, అది ప్రతి దానికి మేము ఖండించున్నాం. అతను నేరం చేసి ఉంటే అతన్ని పూర్తిగా శిక్షించాలి. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అన్ని విషయాలు ఎలాగొస్తున్నాయంటే ఇదేదో దీంట్లో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు లవ్ జిహాద్ పేరుతో ఇలాంటి పనులు చేస్తున్నారు. ముస్లిమ్స్ అంతా ఒక వ్యక్తిగత ఘటనను పట్టుకొని మొత్తం సమాజానికి, ఒక ముస్లిం సమాజానికి అంటగట్టడం అది చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ రోజు మన పెద్దలు ఇక్కడ ఈ విషయం మీదే మాట్లాడాలి. మనం ఖండించాలి, ఈ విషయాన్ని ఖండించాలి. అతను నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా అతనికి మన భారత చట్టం ఏం చెప్తుందో ఆ చట్టం ప్రకారం శిక్షించబడాలి. అతన్ని మాత్రం ఎటువంటి కనికారం చూపెట్టకూడదు. ముస్లిం అని అన్నాడని చెప్పేసి మనం ఏం అలా మాట్లాడలేదు. అతను ఒక భారతీయ పౌరుడు, తప్పు చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు, పోలీసు వారు చెప్తున్నారు. కాబట్టి అతన్ని అది ప్రూవ్ అవుతే, అతని యొక్క ఇది తప్పు ప్రూవ్ అవుతే అతన్ని శిక్షించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కానీ ఆ వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజానికి అంతటికి ముస్లింస్ అంతా ఇంతే బాబు, వీళ్ళంతా లవ్ జిహాద్ మనుషులు అన్నట్టు చెప్పడం ఎంత మాత్రం సమంజసం కాదు. అలాంటి ప్రచారాలని మనం ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు ఏదైతే ఉన్నాయో, ట్రోలింగ్స్ ఏమున్నాయో దాన్ని ఏకకంఠంతో మనం ఈరోజు ఖండిస్తున్నాం. దయచేసి ఎవరైతే ఈ ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే ఈ ట్రోలింగ్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ మా వినతి ఏంటంటే తప్పకుండా మీరు అసలు నిజాలు మాట్లాడుకుందాం, నిజాలు వినండి, నిజాలు విని నిజాలనే ప్రచారం చేయండి తప్ప ఒక వ్యక్తిగతమైన సంఘటన పట్టుకొని దాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజం అంతా చేస్తుందని చెప్పడం అసలు సమంజసమే కాదు. కాబట్టి ఆలోచించాలి. మనం హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి, హిందూ ముస్లిం సిక్స్ ఇసాయి అందరూ కలిసి చాలా కలిసిమెలిసిగా ఫ్రెండ్షిప్ తోటి ఇక్కడ ఉంటున్నాం.
వినాయక చవితిని కూడా మనం జరుపుకుంటాం, వాళ్ళతో వెళ్ళి కలిసి వాళ్ళతో మనం మిఠాయిలు తింటున్నాం. వాళ్ళు మన యొక్క పండగలకి, రంజాన్ పండగలకి, ఇప్పుడు రేపు జరిగే మీలాదున్నబి పండుగ కూడా మనకు వచ్చి వాళ్ళేమో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఆచారాలు ఇవి. ఇలాంటి సంఘటనల వల్ల అలాంటి ఆచారాలు దెబ్బతినకుండా ఉండాలంటే మనం కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని, సోషల్ మీడియా వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు కూడా ఏది పడితే అది రాసేయకుండా, ఏది పడితే అది ట్రోలింగ్ చేయకుండా నిజాలు తెలుసుకొని ట్రోలింగ్ చేయండి. ఈ సంఘటనకి ముస్లిం సమాజానికి ఎటువంటి సంబంధం లేదు అన్న విషయం మాత్రం మీరు జాగ్రత్తగా గమనించమని చెప్పేసి చేతులకి నేను కరప మండలం పెనుగుదూరు రహదారి మధ్యలో గల శ్రీ శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద 2వ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఆలయం వద్ద భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఆవరణలో ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో అమ్మవారికి గణపతి పూజతో పాటు వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి వచ్చిన భక్తుల చేతుల మీదుగా విశేషంగా 26వ శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. అలాగే వచ్చిన భక్తులందరికీ ఆలయ ధర్మకర్తలు చిక్కాల సావిత్రి, లీలా కోటేశ్వరి అమ్మవారి జాకెట్ ముక్కలు పంపిణీ చేశారు. తదనంతరం వచ్చిన భక్తులు అందరికీ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు అన్నప్రసాదం సమర్పించారు. పూజ అయినా సరే ఇవాళ వరలక్ష్మీదేవి పూజ అయినా సరే ఎవరో కూడా మానకుండా ఇంటికాడ చేసుకుని వచ్చారంటే ఇదంతా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కృప. ఏంటంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు, మనం చేసుకున్న కర్మలు చేసుకుని బట్టే ఉంటుంది కాబట్టి ఇవన్నీ. అలాగే ఇది ఒక సంకల్పంతో పెట్టాం పూజ అనేది. దాంతోపాటు అనుకోకుండా మన శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి పూజ కూడా వచ్చింది. దీంతోపాటు వేళ జాకెట్, పసుపు కుంకుమ, గాజులు ఇత్తనం మన 10,000 మంది చీరలు ఇచ్చాం. ఏ వస్తువు సరే అమ్మవారి వస్తువు అలా అందరికీ మళ్ళీ వాళ్ళకే దక్కాలొద్దు సంకల్పం చేసాం. వేళ శ్రావణ శుక్రవారం కాబట్టి అందరికీ కూడా పసుపు కుంకుమ ఇత్తనం. ఏ ఇంట్లో ఆడవారు అయితే శక్తిగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే ఇంత ప్రబలం ఉన్న కూడా ఆడవారి కారణం. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. నేను ఎందుకంటున్నానంటే నేను చెప్తుంటే చాలా ఆనందం వేసింది. 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేనివాడు వచ్చి తల్లి నాకు అమ్మవారిని మొక్కుకున్న తర్వాత నాకు 3 ఆనందాలంటే ఎంతో ఆనందం ఇచ్చింది. రాత్రి కూడా చాలా చెప్పి నిద్ర పట్టలేదు. చూడండి మా అమ్మ సంకల్పం, మా అమ్మాజీ చెక్కాల అమ్మాజీ కాశీలో ఎవరికి జరుగుతలేదు భాగ్యం బాబు నువ్వు చెయ్యని సంకల్పం వల్ల వేళ ఎంత ప్రబలంగా జరుగుతుందంటే ఇది మా అమ్మగారికి దక్కిద్దండి. ఆవిడ లేకపోయినా ఇవాళ ఎంతమంది అమ్మల్ని అక్కచెల్లిని అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఇది నిరంతరం చేద్దాం సార్. ఇది వేళ 6వ నెల అవుతుంది ఈ నెలకి. మరి వాచుకోవడానికి అమ్మవారు ఎలా ఉండాలి, అమ్మవారు ప్రబలం అందరూ త్వరలో చూద్దరు. కానీ చాలా ఒకటి మాత్రం వాస్తవం చాలా ప్రబలంగా ఉందండి. అందరూ కూడా వచ్చి చేసుకుంటున్నారు. అలాగే ప్రతి పౌర్ణమికి అమావాస్యకు కూడా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం ఆమె ఉంది. పెళ్లి కాని పాపలకి, పెళ్లి కాని బాబులకి కూడా, పిల్లలకి కూడా మన రక్షాబంధనం కడుతున్నాం. అలాగే పిల్లలు లేని తల్లికి చీర జాకెట్ కూడా ఇస్తున్నామండి. ఆల్రెడీగా మనం ఇచ్చే 200 మంది దాకా. రేపు పౌర్ణమి కూడా శుక్రవారం వచ్చింది, చాలా పవర్ఫుల్ రోజు వచ్చింది. ఆ రోజు కార్యక్రమం కూడా అందరికీ చేయడానికి చూస్తున్నామండి. ఇది అందరికీ లోక కళ్యాణం తప్ప ఎవరు ఏది ఆశించగల చేతనం. టికెట్ లేదు, కుంకుమ పూజకి దర్శనం టికెట్ లేదు, ఏది డబ్బు అన్నది లేకుండా చేతనామండి. ఇది లోక కళ్యాణం, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి సంకల్పం. ఈ శుక్రవారం కూడా ఎంతో విశేషంగా కాశీ వారాహి అమ్మవారికి పూజాదిక కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు కాశీ వారాహి అమ్మవారి యొక్క పూజతో పాటుగా వరలక్ష్మి శుక్రవారపు పూజ ఈ ఆడవాళ్ళందరి చేత కూడా సామూహికంగా చేయించడం జరుగుతోంది. తర్వాత ఈ రోజు సాయంత్రం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కనుక 50 మంది భక్తులందరూ కూడా వరలక్ష్మి అవతారంతో కొలువు తీరవండేటువంటి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారిని ప్రతి భక్తులు, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం దర్శించుకుని అమ్మవారిని కడులారా చూసి మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వరలక్ష్మి అవతారంతో కొలువు తీరవండేటువంటి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రలు అవుతారని, అందరి ఇళ్లలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని, లక్ష్మీ కటాక్షం, గౌరీ కటాక్షం, సరస్వతి కటాక్షం ఈ 3 రూపాలు కలయికే ఈ కాశీ వారాహి అమ్మవారు. అటువంటి కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వరలక్ష్మి శుక్రవారం ఈ రోజు చాలా విశేషంగా జరుగుతోంది కాబట్టి అందరూ కూడా ఈ వరలక్ష్మి శుక్రవారాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళ ఇళ్లలో చేసుకోవడమే కాకుండా అందరూ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క ఆలయానికి
వేలాదిగా తరలి వస్తున్నారు. అందరినీ కూడా ఒకే సమయంలో కూర్చొనబెట్టి అందరి చేత కూడా కాశీ వారాహి అమ్మవారి యొక్క పూజ, అదే సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేయించడం జరుగుతోందని ఆనందంగా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆలయాన్ని చెక్కాల దొరబాబు గారి దంపతులు, వారి సోదరులు, వారి యొక్క ధర్మకర్తల యొక్క సారథ్యంలో కిందట పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్. ప్రజా సమస్యలను వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రసాద్ దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 65వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కుమార్లో శ్రీ సూర్య స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల, ఆరోగ్య సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, విద్యా, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలు బాధితుల నుంచి బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న శ్రీ సూర్య సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించాలని కార్యాలయం సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబు కుమారులు శ్రీ సూర్య మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి వినతిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కారమయ్యేలా నిరంతరం సమన్వయం చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యల పరిష్కార వేదికగా మారిందని, ప్రజలను చూస్తున్న విశేష స్పందన కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇదే చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ లక్ష్మణమూర్తి, ఎంపీ పిఏ గౌరీశంకర్, నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆనంద్ న్యూటన్, గంజాల శ్రీనివాస్, అనిల్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు. నిరంతరంగా 65వ ప్రజా దర్బార్ కొనసాగుతోంది. ఇవాళ శ్రావణ శుక్రవారం అయినప్పటికీ కూడా ప్రజలు తమ అర్జీల్ని అనేక మంది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ వసతులు, మౌలిక వసతులకు సంబంధించి వ్యక్తిగతమైన విషయాల గురించి, ఒక ఫీజు కన్సెషన్ గురించి రావడం జరిగింది. అన్నింటినీ కూడా మా ఆఫీసు స్టాఫ్ అయినటువంటి మేమందరం కూడా పరిశీలించాం. ముఖ్యంగా ఆనంద్ గారు, గంజాల శ్రీనివాస్ గారు, అనిల్ గారు అందరూ కూడా చూశారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సార్ దృష్టికి తీసుకువెళ్ళి ఆ విషయాన్ని పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికార యంత్రాంగం కూడా మాకు తగిన తోడ్పాటు అందిస్తున్నారు. ముఖ్య విషయం ఏమిటంటే ఈవేళ ఆంధ్రజ్యోతులు ఈవేళ అందరూ చూశారు. ఉదయం నుంచి మా ఆఫీస్కి పెద్ద సంఖ్యలో సుమారు 300 మందికి పైగా ఫోన్లు చేయటం, వాట్సాప్ మెసేజ్ పంపడం జరిగింది. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ, అనేక మంది క్యాన్సర్తో బాధపడుతున్న అనేక మంది ప్రజలు ఈవేళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటిది ఈవేళ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రాజ్యసభ ఎంపీ అయినటువంటి సానా సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కలిసి ఒక ఎంపీగా సానా సతీష్ బాబు గారు దీని మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఓఎన్జీసీ నిధులతో ఈవేళ క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వర్షాతిరేకాలు ఏర్పాటు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా సోమవారం కొంతమంది ప్రత్యేకంగా వచ్చి అభివృద్ధి తెలియజేస్తామని అడుగుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలం నుంచి ఉన్న క్యాన్సర్ విభాగానికి సంబంధించిన పరికరాలు కాకినాడ జీజీహెచ్లో ఏర్పాటు చేయడం, దానికి సమగ్రమైన నిర్మాణం కూడా జరుగుతుంది. త్వరలో క్యాన్సర్ విభాగానికి జిల్లా ప్రజలకే కాకుండా సుదీర్ఘ ప్రాంత ప్రజలందరికీ కూడా క్యాన్సర్ విభాగం చికిత్స అందించడంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా ఆఫీస్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ సిరిరావుపేట దూసలపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రావణ వరలక్ష్మి వ్రత మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అష్టలక్ష్మి కలశాలు, సన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తనతో ఊరేగించి ప్రతిష్ఠించారు. అనంతరం పంచామృత అభిషేకం, సహస్రనామ పారాయణంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ ధనధాన్య, ధైర్య, విద్య, కీర్తి, సంతాన, విజయ తదితర అనుగ్రహాలను ప్రసాదించే అష్టలక్ష్మి ఆరాధన సనాతన సంప్రదాయమన్నారు. ఈ నెల 24 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు కాగడాలతో నగర సంకీర్తన జరుగుతుందని, చివరి రోజు మహాకుంభం, అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. మహిళలకు తాంబూలాలు అందించారు. విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన స్పేస్ క్విజ్ @ 2026 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం కాకినాడ శ్రీనగర్లోని ఆదిత్య పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రిన్సిపల్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ డి రమేష్, వైస్ ప్రిన్సిపల్ విజయ ఉమాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అంతరిక్షం, గ్రహాలు, ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగాలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన ఈ క్విజ్ పోటీ విద్యార్థుల విజ్ఞానాన్ని మరింత పెంపొందించింది. వివిధ దశలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గ్రాండ్ ఫినాలేలో పోటీపడి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు
పుస్తక జ్ఞానంతో పాటు సమకాలీన విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు ఇటువంటి క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అంతరిక్ష పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా రంగాల్లో భవిష్యత్తులో రాణించేలా వారికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ డి రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలన దృక్పథాన్ని పెంపొందించడమే కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. వైస్ ప్రిన్సిపల్ విజయ ఉమాపతి మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు క్విజ్లు, సైన్స్ ఆధారిత కార్యక్రమాలు మంచి వేదికలుగా నిలుస్తాయన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల ఏర్పడిన ఆసక్తిని భవిష్యత్తులో మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా క్విజ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొని స్పేస్ క్విజ్ @2026 గ్రాండ్ ఫినాలేను విజయవంతం చేశారు. కుటుంబం మంచి పరివర్తన చెందినప్పుడే సమాజం తద్వారా దేశం పరివర్తన సాధ్యపడుతుందని, చిన్నాభిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థను చక్కదిద్దాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కుటుంబ ప్రబోధన్ అనే కార్యక్రమాన్ని ఇంటింటా నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ ప్రముఖ్ పి రామచంద్రరావు పేర్కొన్నారు. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. కుటుంబ ప్రబోధన్ కార్యక్రమానికి సంబంధించి భరతమాత చిత్రపటాన్ని, భరతమాత పూజా విధానం తెలిపే పుస్తకాన్ని గ్రంథాలయ సభ్యులు కుండెపూడి శంకర్రావు, అలవరపు నగేష్ అందించారు. పెద్దలందరినీ కూడా వృద్ధాశ్రమంలోను, పిల్లల్ని హాస్టల్లోనూ వేసేటువంటి సాంప్రదాయం వచ్చింది కాబట్టి ఈనాడు ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పగలిగినటువంటి పెద్దలు ఈనాడు మనకి కరువైపోయారు. అందువలనే ఆర్ఎస్ఎస్లో ఈ కుటుంబ ప్రబోధన ద్వారా, ఈ భరతమాత పూజల ద్వారా ఇంటింటికి వెళ్ళి భరతమాతని యొక్క స్మరించుకుంటూ భరతమాత పూజ పేరుతోటి మనం అందరం కూడా కుటుంబాలు సఖ్యతగా ఉండాలి, కుటుంబంలో అందరూ కూడా సఖ్యతగా ఉండాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి వ్యవహారాలు చేసుకోవాలి. ఎప్పుడైతే మనుషులైతే ఉంటున్నారు కానీ మనసులు మాత్రం వేరే వేరే ఉంటున్నాయి. మనకి అతి భయంకరమైనటువంటిది ఈనాడు మన అందరి మధ్యలోకి వచ్చిన ఒక భయంకరమైనటువంటి కరోనా కాల ప్రమాదమైనటువంటి ఈ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు మాట్లాడుకోవడం మానేశారు, దగ్గర వాడితో మాట్లాడడం మానేశారు, దూరస్తులతో మాట్లాడుకోవడం. దీనివల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ తప్పు జరుగుతోంది కానీ తప్పని చెప్పగలిగినటువంటి ధైర్యం తల్లిదండ్రులకి లేదు, ఉపాధ్యాయుడికి లేదు, సమాజంలో ఉండేటువంటి ఎవరికీ కూడా భయం లేదు. కాబట్టి పిల్లలకి వేళ విచ్చలబెట్టితనంతో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇవాళ మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే అనేక రకాలైనటువంటి ప్రమాదాలకు మనం గురికవుతున్నాం. రాబోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి ఆశ చూస్తుంటాయి, చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మేము చేసేటువంటి చిన్న సంకల్పం ఏమిటంటే, ఇంటింటికి భరతమాత పూజా కార్యక్రమం ద్వారా భరతమాతని ఇంట్లో మనం పెట్టుకొని ఆ భరతమాత యొక్క స్వరూపాన్ని మనం స్ఫూర్తే కనీసం ఈ వేళ్లలో ఆ భరతమాత పూజ వల్ల మనం చెప్పేటువంటి 4 ఈ యొక్క కుటుంబాలు కలిసి ఉన్నటువంటి ఈ శక్యత వల్ల మనలో కొంత మార్పు రావాలి, పరివర్తన రావాలి అనేటువంటిది. ఈ పరివర్తనే కుటుంబాల్లో పరివర్తన వస్తేనే సమాజంలో పరివర్తన వస్తుంది, సమాజంలో పరివర్తన వస్తేనే దేశం బాగుపడుతుంది. ఇది రాబోయేటువంటి తరాలకి మంచి మార్గదర్శకంగా కలుగుతుంది అని పెద్దలకి పిల్లలకి చెప్తున్నటువంటి ఒక చిన్న వినపంగా చెప్తున్నాం. కాబట్టి మీ ఇంటికి కూడా భరతమాతను తీసుకుని వెళ్ళండి. ఈ భరతమాత దృష్టిని చూపించినప్పుడు అమ్మ నేను కూడా నీ యొక్క సంతానం అనేటువంటి ఒక స్ఫురణలోకి రావడం కోసమే ఈ భరతమాత. ముక్కోటి దేవతలు అనేక మంది దేవతలు ఉంటారు, లక్ష్మీదేవి, దుర్గాదేవి అనేక మంది దేవతలు ఉన్నారు. కానీ భరతమాతని మన అందులో చెప్పాడు, స్వామి వివేకానంద చెప్పాడు, అరవింద మహర్షి చెప్పాడు, అన్ని దేవుళ్ళకి నీ పక్కన పెట్టండి, భరతమాతను పూజించండి అని ఆనాడే చెప్పారు. మళ్ళీ ఆ సంకల్పంతో మనం ముందుకు పెడుతున్నాం. కాబట్టి మీకు అందరికీ కూడా భరతమాత యొక్క చిత్రపటాన్ని, ఒక పూజా విధానానికి సంబంధించినటువంటి దేశభక్తి గేయాలతో పుస్తకాన్ని కూడా మీ ఇంటికి మేము అందజేస్తాం. మీరు మాకు తప్పనిసరిగా పిలుపునిస్తే అవి మీకు అందజేసేటువంటి భాగ్యాన్ని మేము కలగజేస్తాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని సమాజం కోసం మీరు పనిచేయండి అని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి కుటుంబంలో అందరం కలిసి మెలిసి ఉందాం, సమాజాన్ని రక్షిద్దాం. మీ యొక్క చిన్న సహకారాన్ని కోరుకుంటూ మీరు కూడా సమాజ సేవలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం. బీసీల మనోభావాలు దెబ్బతీసేలా బీసీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఈ నెల 23న రాజా ఇంటి ముట్టడికి సిద్ధంగా ఉన్నట్లు తెలుగుదేశం జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు బీసీ ఉద్యమ నాయకులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. కాకినాడ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొయ్య పెద్దబ్బాయి గారు 1999లో ఆయనకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందండి. ఆ టికెట్ ఇస్తే ఆ టికెట్ కొడుకులు ఇద్దరు ఏకమై ఇంట్లో పెట్టి మానసిక శోభకు గురి చేసి చనిపోయేలా చేశారని మీడియాతో మాట్లాడుతున్నారండి దాడిశెట్టి రాజా గారు. మాట్లాడేటప్పుడు వాళ్ళ తండ్రిని బాధ పెట్టినట్టుగానే వాళ్ళ తండ్రిని ఏ విధంగా అయితే ఆడించారో అదే విధంగా నన్ను ఆడితే మాత్రం
తొక్క ఒలిసేస్తాను, తోలు ఒలిసేస్తానని మీడియాలో ఏమంటే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, 1 సారి మంత్రి చేసిన వ్యక్తి అలా మాట అంటే కనీసం తుని నియోజకవర్గం కాదు కదా, రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ ఎవరు కూడా దాని మీద కౌంటర్ ఇవ్వలేదు. దాడిశెట్టి రాజే ఎదురుకుండా ఎవడో తెల్ల సొక్క వేసుకోవడానికి వీల్లేదు, ఏదైనా చేసేస్తాడు. అతను ఎదిరించాడంటే కొయ్య ఫ్యామిలీ అంటే ఒక ఉందాతైన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని అనడం కాదు, బీసీని అన్నాడా? బీసీని ఎక్కడన్నా పేరెట్టి అన్నాడా? బీసీల పేరెట్టి ఎవడంటాడండి? బీసీల పేరెట్టి ఎవరన్నారు? ఏమనే మీ నాన్నగారిని పెట్టిన టార్చర్, మీ నాన్నగారిలాగా నేను ఊరుకుంటాను అనుకుంటున్నారేమో, తొక్కొలిసేస్తాను, తోలు తీసేస్తాను. ఏటన్నా మాటలు మీడియాలో మాట్లాడతారా? తన పార్టీ ఆఫీసులో మీటింగ్ ఎట్టుకుని మాట్లాడుకోవాలి. ఒక పబ్లిక్లో ఒక మాజీ మంత్రి చేసావు, కాకినాడ జిల్లా వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ చేస్తున్నాడు. ఇటువంటి చేసేటప్పుడు ఏం చేయాలి? నేను మా రౌతుల కోటనందూరు ఎంపీపీ గారిని మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నాను డాడీ, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, నా బీసీలకు రేపు నీకు అన్యాయం జరిగిన సార్ నేను వస్తాను, నేనే గత అవుతాను. నేను ఇవన్నీ తిరగలేదా? నేను చెప్పి అన్నీ తిరిగానే. ఇవాళ మాట అన్నది కదా, క్షమాపణ చెప్పించాలి కదా మీరు. తుని నియోజకవర్గంలో 1,20,000 మంది బీసీలు ఉన్నాం, నువ్వు వచ్చే 1,20,000 మంది రోడ్డు మీకు వచ్చేస్తాం, కప్పెడతాం అంటున్నారే. ఎలా కప్పెడతారు మీరు? దేనికి కప్పెడతారు? దాడిశెట్టి రాజా గురించి మీకేం తెలుసు అంటున్నారు? కాకినాడకు చెందిన డాక్టర్ అనురాధ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రెయిన్బో చిల్డ్రన్స్ హోంలోని చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడంతో పాటు స్కూల్ బ్యాగులు అందించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా సమయం గడిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ జన్మదిన వేడుకలను అనవసర ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ పేదలకు, నిరుపేద చిన్నారులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ఎంతో పుణ్యకార్యమని పేర్కొన్నారు. డాక్టర్ అనురాధకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదల ఆకలి తీర్చాలని ఆకాంక్షించారు. డాక్టర్ అనురాధ మాట్లాడుతూ చిన్నారులతో కలిసి తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారితో ఆటపాటలతో సరదాగా గడపడం, వారి కళ్లల్లో ఆనందాన్ని చూడటం తనకు మర్చిపోలేని అనుభూతిగా నిలిచిపోతుందన్నారు. సమయం కుదిరినప్పుడల్లా చిన్నారులతో సమయం గడపడానికి వస్తామని, వారికి ఏ అవసరం ఉన్నా తమ వంతు సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనురాధ, ప్రియాంక, వెంకటలక్ష్మి ధర్మ, లక్ష్మీ నాగేంద్ర, హేమలత తదితరులు పాల్గొన్నారు. కనీసం 15% శిక్షణ భృతే లక్ష్యమని జుడాలు నినదించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జుడాలు ఫ్లాష్ మార్చ్ చేపట్టారు. జీజీహెచ్ నుంచి ఇంద్రపాల అంబేద్కర్ విగ్రహం వరకు సెల్ ఫోన్లతో ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల తమతో పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జుడాలు ఆవేదన వ్యక్తం చేశారు. మనం డే 11వ స్ట్రైక్ 11వ రోజులో కొనసాగిస్తుంది. ఈ స్ట్రైక్ని మా హక్కుల కోసం ఈ పోరాటం చేస్తున్నామండి. మేము కిందటి జీవోలో ఉన్నట్టు ప్రకారంగానే మేము స్టైఫండ్ హైక్ అడుగుతున్నాం. మేమేం ఎక్కువ అడగట్లేదు. నార్మల్గా ఇన్ఫ్లేషన్ రేట్స్ చూసుకున్న ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లేషన్ రేట్ 5 to 6% ఉంటుందండి. ఇన్ఫ్లేషన్ రేట్స్ అంటే మనం ఈ సంవత్సరం మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ సంవత్సరం నువ్వు 100 రూపాయలకు వస్తువు కొంటే వచ్చే సంవత్సరం ఆ వస్తువు కాస్ట్ 106 రూపాయలు అవుతుందండి. అంటే 6% పెరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాంటిది ఇన్ఫ్లేషన్ రేటే 6% ఉంటే స్టైఫండ్ హైక్ 3% అనడం చాలా దురదృష్టకరం అండి, చాలా బాధాకరమైన విషయం. గవర్నమెంట్కి తెలుసు ఇన్ఫ్లేషన్ రేట్స్ 5 to 6% ఉంటుందని తెలిసి అయినా సరే 3% అనడం చాలా ఇన్సల్ట్లా ఫీల్ అవుతున్నాం. మేము మెడికల్ ఫెటర్నిటీ అంతా అలాగే ఫీల్ అవుతున్నాం అండి. మీ జూనియర్ డాక్టర్స్ అందరం అదే ఫీల్ అవుతున్నాం. మీ 15% వచ్చేంత వరకు మాత్రం ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అది ఎన్ని రోజులైనా సరే ఈ పోరాటం సాగిస్తూనే ఉంటామండి. మా హక్కుల కోసం ఈ పోరాటం చేస్తున్నాం. మా కష్టార్జితంకి మేము స్టైఫండ్ హైక్ అడుగుతున్నాం తప్ప మేమేమి ఎక్స్ట్రాగా ఏమి అడగట్లేదండి. అది కిందటి జీవోల ప్రకారంగానే అడుగుతున్నాం. ఈ న్యాయం కోసమే అడుగుతున్నాం. మాకు రావాల్సింది మాకు దక్కేంత వరకు ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఈ రోజు డాక్టర్లు అనే వాళ్ళు రోడ్ల మీద మేమందరం రోడ్ల మీద దిగొచ్చిన కారణం ఏంటంటే డాక్టర్స్ ఎంతో కష్టపడినా మేము అడిగిన 15% కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉండి 3% అని చెప్పి మా మీద పడేశారండి. 3% అనేది మాకు ఎక్కడికి సరిపోదండి. 3% మాకేమో 3% పీజీస్ కి, సూపర్ స్పెషాలిటీ ఎస్ఆర్స్ కి 3% ఇచ్చి, ఇంటర్న్స్ కి 5% ఇచ్చి అది సరిపోపెట్టుకోమంటే మాకు ఎలా అవుతుందండి? మా ఖర్చులు మాకు పెరిగిపోతున్నాయి. రోజు ఖర్చులు, మాకు రెంట్లు, మాకు పెట్రోల్, మా తిండి అన్ని కూడా మాకు ఖర్చులు పెరుగుతున్నాయండి. మేము గవర్నమెంట్ కి సర్వ్ చేస్తున్నాం కాబట్టే కదండి అడిగింది. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయ్యి మేము చదువుతున్నాము, మేము ప్రజలకి ఫ్రీగా సేవ చేస్తున్నామనే కదండి మేము ఈరోజు మా హక్కుని మేము అడుగుతున్నామండి. మా హక్కు మాకు వచ్చే వరకు అయితే ఈ పోరాటం అనేది ఆగదండి.
మా 15% మేము వచ్చే వరకు మేమైతే ఆపమండి. Will be like other states will be going for 1,30,000, 1,40,000. At the time, Andhra Pradesh will be having a stipend of only 70,000, 75,000, maximum 80,000. That will be gap of 1 lakh between the Andhra Pradesh and other states. Literally, people have to move out of the state, which will make them feel that we'll be immigrants. People of Andhra Pradesh will be immigrants later. All of the people will stop taking seats of Andhra Pradesh. There will be no more doctors to serve in Andhra. That will be a situation. So I want to say we are not Tamil Nadu. We are Andhra Pradesh. We are people of Andhra Pradesh. Because I know I'm from Tamil Nadu. I know the hardship of Tamil Nadu people. I came here. I'm standing the first time to protest. Andhra Pradesh should not be next Tamil Nadu. And even with this, today morning, we have donated blood. Around 35 to 40 people donated blood. And even we donating blood, even we are in the streets in the evening, protesting for our community. With this say, I want every student to come forward to save their future. We don't have to be at next Tamil Nadu. We have to be Andhra Pradesh. చిరు వ్యాపారులకు తాను అన్ని విధాలుగా అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ తెలిపారు. పిఠాపురంలో రామోజు వెంకట సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన పారాగన్ షూ మార్ట్ ను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు బొజ్జ సతీష్, కొరుప్రోల్ శ్రీను, చిన్న పిల్లి, ఆలం దొరబాబు, వియ్యపు రామన్నరాజు, నెక్కల సత్యనారాయణ, మట్టా గణేష్, పిఎస్ఎన్ మూర్తి, నుతిటి ప్రకాష్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ షాప్ను ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు. షాపులు టౌన్ కూడా అభివృద్ధి బాగా జరిగింది. షాపులు కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అందుకనే కొత్తగా పేరాగాన్ షాప్ ఆయన పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మౌలిక సదుపాయాలపై ఆరా. శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారి ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. వైభవంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలతో కిటకిటలాడిన ఆలయాలు. టీడీఆర్ బాండ్ల కుంభకోణం నిందితులపై చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.